ఇక ఎస్ఎల్బిసి 11 డేసు రెస్క్యూ చర్యల్లో స్పీడు పనిచేస్తున్న టన్నెల్ కన్వేయర్ బెల్టు ఇక బురద మట్టి వేగంగా బయటికి మిస్ అయిన వారి జాడ త్వరలో తెలిసే ఛాన్స్ నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీటి ఊటతో మట్టి కలిసి భారీగా బురద ఇటీవలే కూలిన టన్నెల్ పైకప్పు ఇప్పటికే తెలియని 8 మంది జాడ ఇటీవల 14 కిలోమీటర్ల వద్ద టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిన ఘటనలో 8 మంది నిర్మాణ సిబ్బంది అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి 11 రోజుల తర్వాత మంగళవారం టన్నెల్లోని కన్వేయర్ బెల్ట్ను సాంకేతిక సిబ్బంది పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో టన్నెల్లోని బురద మట్టి తొలగింపు పనులు వేగవంతం కాన్నాయి. 200 అడుగుల పేరుకుపోయిన మట్టి బురద రాళ్ళు సెగ్మెంటు టన్నెల్ బోరింగ్ యంత్రం మొత్తం చిత్రాలు ఉండడంలో ఇప్పటివరకు అందులో చిక్కుకుపోయిన 8 మంది జాడ గుర్తించలేకపోయారంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో 11 రోజులుగా మనం రెగ్యులర్గా ఈ వార్త చెప్తూనే ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఎక్కడో జార్ఖండో ఉత్తరప్రదేశ్ నుంచి బ్రతుకు తెరువుకు తెలంగాణకు వచ్చి ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయి ఆ 8 మంది కుటుంబాలకు పాపం కనీసం చివరి చూపు చూసుకునేటువంటి అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే నాకు ఒకటి అనిపించింది, ఆ 8 మందికి మనం అక్కడ ఎస్ఎల్బిసి దగ్గర వాళ్ళని విగ్రహాలు కట్టి వాళ్ళని ఎప్పటికీ యాద చేసుకొని ఎస్ఎల్బిసి అమరులుగా వాళ్ళని కొలుచుకున్న తప్పేం లేదు, తక్కువే అని చెప్పేసి అనిపిస్తున్నది. ఇలా నల్గొండ ప్రజలకు దాదాపు 3 లక్షల ఎకరాల భూమికి ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ కనుక పూర్తయితే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయట. చాలా మనం ఉద్యమంలో అమరులైన వాళ్ళని యాద్ చేసుకుంటున్నాం, బార్డర్లో ప్రాణాలు అర్పించినటువంటి ఆర్మీని యాద్ చేసుకుంటున్నాం ఏడాదికోసారి. ఇలా టన్నెల్లో 3 లక్షల ఎకరాల రైతన్నల నీళ్ళ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ 8 మంది కార్మికులను ఏడాదికోసారి యాది చేసుకున్నా తప్పలేదనిపిస్తున్నది. వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసినా తప్పలేదనిపిస్తున్నది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రైతుల కోసం వాళ్ళు అమరులు అయ్యిరని చెప్పుకోవచ్చు. తెలిసి చేసిరా తెలియక చేసిరా తెలియదు, కానీ ఆ టన్నెల్లో మాత్రం వాళ్ళు అనుకోకుండా వచ్చి ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించుకోకుండా వచ్చు. పొట్ట కూటి కోసం ఇలా కట్టుబట్టలతో ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలను బతికించడం కోసం రిస్క్ అని తెలిసిన రిస్క్ చేసి ఆ టన్నెల్లో వాళ్ళకు పనికి ఒప్పుకొని వాళ్ళు కార్మికులుగా కొంతమంది కాంట్రాక్టర్లు అందులో మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు మొత్తం 8 మంది, 4 కార్మికులు, మిగతా 4 ఏమో హయ్యర్ పొజిషన్ వాళ్ళు. సో వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి ఆ టన్నెల్ లోపలికి పోయి సో టన్నెల్లో పనులు నిర్వహిస్తూ ఉంటే అనుకోని ప్రమాదం అసలు ఎవరు ఊహించలేకుండా వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చు ఇట్లా జరుగుతుంది, మా ప్రాణాలు పోతాయని చెప్పేసి. ఇలా 8 మంది కుటుంబాలు లబోదిబం మొత్తుకుంటున్నాయి. అక్కడనే ఉన్న బతికేటోళ్ళమేమో పొట్ట చేట బతుకొని ఇక్కడ దాకా వచ్చి ప్రాణాలు పోయినాయి, కనీసం చివరి చూపు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ 8 మంది కార్మికుల పిల్లలు, తల్లిదండ్రులు, భార్య ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పొజిషన్లో మనం ఉంటే ఎంత బాధను అనుభవించేటోళ్ళమో చెప్పేందుకే వర్ణితం కాకుంటుండే. కనీసం చివరి చూపు, ఎవరికైనా ఒక వ్యక్తి చనిపోయిందంటే చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్, చివరి మజిలీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నా భర్తను నేను చివరి చూపు చూసుకున్నా, నా తండ్రిని నేను చివరి చూపు చూసుకున్నా, నా కొడుకు నేను చివరి చూపు చూసుకున్నా అని చాలామంది చెప్తుంటారు. సో ఆ చివరి చూపు అనేది 8 మంది కార్మికుల తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు చివరి చూపు లేకుండా పోయింది. సో ఇంకా 11 రోజులు అవుతుంది కదా, 12 రెస్క్యూ టీమ్స్ ఇంకా కష్టపడుతున్నాయి. రోజు కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి సక్సెస్ చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ బుడద మట్టి అంతా కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ బోరింగ్ మిషన్ను టన్నుల కొద్ది బరువు ఉంటుందట, దాని స్పే పార్ట్స్ గ్యాస్ కట్టర్తోటి కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇంకా శిథిలాల్ని పూర్తి స్థాయిలో రెస్క్యూ టీమ్స్ తొలగించలేకపోతున్నాయి. లోపల ఆ బుడద మట్టి 200 మీటర్ల మేరకు కూరుకుపోయిందంట. నీటి ఊట వస్తూనే ఉంది. ఎంత రిస్క్ చేసి బృందాలు ఎన్ని లోపలికి పోయి ఎంత కష్టపడ్డ రాత్రి వాళ్ళు 11 రోజులైనా కూడా ఇంకా జాడ కనిపెట్టలేకపోయారు. సో 11 రోజులుగా ఇంకా మరి వాళ్ళు బ్రతికే ఉన్నారా? ఒకవేళ చనిపోతే ఆ డెడ్ బాడీల పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? 3 రోజుల పాటు ఒక వ్యక్తి చనిపోతేనే 3 రోజులలో మొత్తం ఆ బాడీ అంతా కూడా మొత్తం డీకంపోజ్ అవుతుంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, బాడీలోంచి లైట్గా వాటర్ లాంటిది, బ్లడ్ లాంటిది బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. సో వాటర్ ఇట్లా కారుతూ ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం లావుగా ఉబ్బిపోతున్నటువంటి పరిస్థితి. ఎన్నో స్ప్రేలు వాడుతూ ఉంటాం మనం, ఎవరైనా చూస్తూ ఉంటాం కదా ఎవరైనా చనిపోతే. సో అటువంటిది లోపల 14 కిలోమీటర్ల లోపల కరెక్ట్గా ప్రాపర్గా వెలుతురు ఉండదు, ప్రాపర్ గాలి ఉండదు. మరి ఆ లోపల అసలు ఆ డెడ్ బాడీలు ఎట్లున్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, శిథిలాల కింద నలిగిపోయినాయా, లేకపోతే
అసలు ఎట్లున్నాయో అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగానే ఈ 11-12 రోజుల నుంచి వాళ్ళు బ్రతికే ఉన్నారు అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యే పని కాదు. నార్మల్గా ఒక 13 నుంచి 14 రోజుల వరకు ఎటువంటి నీళ్లు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కంఫర్టబుల్ గదిలోనో కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటే మనిషి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్కంఫర్టబుల్ ప్లేస్ ఆ 14 కిలోమీటర్ల లోపల నీళ్లు లేవు, గాలి లేదు, ఆహారం లేదు, పైనుంచి శిథిలాలు, ఎక్కడికక్కడ మట్టి బురద అంతా వాళ్ళ మీద పడ్డటువంటి పరిస్థితి. సో ఇంత అన్కంఫర్టబుల్ ప్లేస్లో వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇంకొంతమంది అక్కడ లోపల నుంచి కొంత దుర్వాసన వస్తుంది, కొంత ఒక రకమైనటువంటి వాసన వస్తుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆ శిథిలాల కింద నిజంగా వాళ్ళు చనిపోతే మాత్రం ఆ రకమైనటువంటి దుర్వాసన ఇవంతా వస్తుంది. సో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి, ప్రభుత్వం కష్టపడుతుంది, ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ని అలర్ట్ చేస్తుంది. 11-12 రోజుల నుంచి కూడా కన్వీనర్ బెల్ట్ను రిపేర్ చేయడము, ఆ మిషన్ను శిథిలాలను తొలగించడం, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఆ కుటుంబాలకు ఇంకా డెడ్ బాడీని చూపించలేకపోయాం, డెడ్ బాడీని బయటకు తీయలేకపోయాం, డెడ్ బాడీని ఐడెంటిఫై చేయలేకపోయాం అంటూ ప్రభుత్వము, మంత్రులు, అధికారులు, రెస్క్యూ టీమ్స్ అందరూ బాధపడుతున్నారు. బట్ మన చేతుల్లో లేనిది ఏం చేస్తాం? రోబోలను సైతం ఎంట్రీ చేద్దామనే ఆలోచనలో ఉంది, సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిపక్షాలు ఇక బురద రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, శివరాజకీయాలు చేస్తూ ఉన్నాయి. డే 1 నుంచి డే 11 వరకు కూడా ప్రతిపక్షాలు ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాల్సింది పోయి, డే 1 నుంచి డే 11 వరకు కూడా ప్రభుత్వం మీద బట్టగాల్సి మీద వేయడం, ప్రభుత్వాన్ని విమర్శన చేయడం. సో గతంలో జరిగినటువంటి కొండగట్టు సంఘటనలు కావచ్చు, ఇతరితర సంఘటనలో గత ప్రభుత్వము, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ మేరకు ఈ రకమైనటువంటి సహాయక చర్యలు చేపట్టింది, ఏ మేరకు ఈ రకమైనటువంటి భరోసాని ఇవ్వగలిగిందంటే ఏమీ ఇవ్వలే. గతంలో కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు యంత్రాంగం అంట అక్కడ ఒక 5-6 రోజుల నుంచి 10 రోజుల పాటు అక్కడనే ఉండి కష్టపడి రెస్క్యూ చేస్తారు. కానీ గతంలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు, కేటీఆర్ కొండగట్లో చనిపోయినప్పుడు, ఇంకో సంఘటన జరిగినప్పుడు కనీసం పట్టించుకోలే. పసిపిల్లల్ని అన్యాయంగా అత్యాచారం చేసి చంపేసినప్పుడు కూడా పట్టించుకోలే. కనీసం ఆ బాధిత కుటుంబాన్ని కూడా మీ ప్రభుత్వం కనీసం పలకరించిన పాపన పోలే. ఇలా పాపం ఎస్ఎల్బీసీ టన్నెల్ జరిగినటువంటి సంఘటనను ఏదో కాంగ్రెసే కావాలని మీద పోయి కూల్చిందన్నట్టు, కాంగ్రెసే కావాలని ఆ 8 మందిని టన్నెల్లోకి పంపించి వాళ్ళని చంపేసింది అన్నట్టుగా ఇలా విష ప్రచారం చేస్తూ ఉన్నాయి కొంత సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఫేక్ పెయిడ్ బ్యాచ్ ఛానల్స్. సో దారుణం, ఎందుకంటే మనం జెన్యూన్గా ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ అని పక్కన పెడితే జెన్యూన్గా ఆలోచించాలి. సంఘటన మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఒకసారి ఆలోచించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా మాజీ మంత్రులు, వీళ్ళంతా కూడా విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఎంత రాజకీయ మైలేజ్ కోసం, ఎంత పార్టీ ఇమేజ్ను పెంచుకోనికే ఇక కాంగ్రెస్నో లేకపోతే ఇంకో పార్టీనో, మంత్రినో, ముఖ్యమంత్రినో డ్యామేజ్ చేయనికే శవాల మీద రాజకీయాలు, శవాల మీద పేలాలు ఏర్పడడం అనేది సరికాదు, కాదు కాదు కాదు. సో ఇప్పటికైనా ప్రతిపక్షాలు మళ్ళోసారి విజిట్ చేయరి, ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం, ప్రభుత్వం ఆదుకోకపోయినా మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఎగ్జిట్ ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. సో చూద్దాం మరి ఎస్ఎల్బీసీ సంఘటన బాధాకరమైనటువంటి అంశం ఇంకా కంటిన్యూ అవుతుంది. మిస్ అయిన వారి జాడ దొరకలేకపోతే